అన్ని సపోర్ట్ చేద్దాం, అన్ని సహకరిస్తాం. నైట్ లేవనే లేదు మేడం. బయటికి వెళ్ళాలంటే అసలు అల్మిట్లేదు, అసలు బయటికి దాటాలంటే ప్రాణాలు ఆ చేతిలో ఉన్నాయి. ఫస్ట్ సార్ అట్లనే చెరువులు కబ్జాలకు గురైన తర్వాత హైదరాబాద్ కావచ్చు, మహబూబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, లేదా ఎక్కడైనా ఖమ్మం లాంటి ఎక్కడైనా కూడా ఇవాళ పట్టణాలలో జనాభా పెరిగి మరి ఒక పద్ధతి ప్రణాళిక లేకుండా నిర్మాణాలు జరగడంతో ఈరోజు అంటే ఈ యొక్క జల ప్రళయం మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి సామాన్య ప్రజలు కానీ, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మీడియా సోదరులు కానీ ఇలాంటి కబ్జాలను ఎక్కువ ఫోకస్ చేసి భవిష్యత్ తరాలకు మంచి జీవనం ఉండాలంటే మంచి నిర్మాణాలు అంటే ఒక ప్రణాళికాబద్ధంగా నిర్మాణాలు జరగాల్సిన అవసరం ఉంది. మహబూబాద్ పట్టణం చూస్తే ఎక్కడ చూసినా మరి 10 సంవత్సరాల కాలంలో ఎన్ని రకాలుగా భూములు కబ్జాలకు గురైనాయి. అదేవిధంగా కొంతమంది వ్యక్తులు ఏ రకంగా ప్రభుత్వ భూములను కూడా పట్టాలు చేసుకున్నారు, అదంతా డీటెయిల్స్ ఉన్నాయి. రేపెల్లుండి మా స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు, ఉదయ్ చందర్ గారు, అదేవిధంగా అంజయ్ గారు, మా ఉమ్మ గారు, మా రామరెడ్డి వీరందరూ కూడా డీటెయిల్డ్ గా రేపెల్లుండి తీస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికిప్పుడు ప్రజలందరికీ ఎలాంటి నష్టం జరగకుండా కాపాడుకోగలిగిన, ప్రాణ నష్టం జరగకుండా. ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన, మరి వారు కారేపల్లి నుంచి వస్తున్నటువంటి తండ్రి కూతురు, ఒక గొప్ప సైంటిస్ట్ కావాల్సినటువంటి మరి ఒక అమ్మాయి పేరు అనుష, అశ్విని వారి ఫాదరు మోతీలాల్ గారు, అశ్విని మోతీలాల్ గారు మరి ఉదయం 4-5 గంటల మధ్య ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అదేవిధంగా ఆమె ఒక ప్రజెంటేషన్ ఉంది వేరే రాష్ట్రంలో, దానికి అందుకోవాలనేటువంటి ఉద్దేశంతో పాపం ఆ వరద చూడకుండా అందులోకి వెళ్ళడం జరిగింది. ఒక మంచి సైంటిస్టును ఈ రాష్ట్రం, ఈ దేశం కోల్పోవడం మాకందరికి కూడా చాలా బాధాకరం. కాబట్టి వారి వెదర్ అంటే అంచనా వేయలేకపోతున్నారు. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. అదేవిధంగా తెగిపోయినటువంటి రోడ్లను కూడా తొందరలోనే మరమ్మతు చేస్తాం. అదేవిధంగా చెరువులను కూడా తొందరలోనే మరమ్మతు చేసుకుందాం. ఫస్ట్ ప్రాణాలను కాపాడుకోవడం మన ఫస్ట్ ప్రాథమిక బాధ్యత. కాబట్టి అందరు మీడియా కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, వ్యక్తులు కానీ, వ్యవస్థలు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకరి మీద ఒకరు రాయేసుకోవడం కాకుండా ఫస్ట్ ప్రజల్ని కాపాడడం కోసం, అదేవిధంగా ఆ గ్రామాలను కాపాడడం కోసం మనకు చేతనైన పద్ధతిలో మనము ముందుకొచ్చి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, రాత్రి మేము రావడం జరిగింది. వాస్తవానికి నిన్న పొద్దునంతా కూడా మీకు అందరూ తెలుసు, ఎప్పుడు వరదలు వచ్చినా మా ములుగు అనేది అతలాకుతలమైనటువంటి పరిస్థితి. దాంతో మేము గత 2 నెలల నుంచి కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేసి మండలాల వారీగా టీమ్స్ ఏర్పాటు చేసుకుని ఏ రోజు వర్షం పడ్డా ఆ ఊర్లలో అధికారులను నైట్ ఆల్ట్ పెడతా ఉన్నాం. సో అట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నాము. అదేవిధంగా పెద్ద ఎత్తున 1000 చెట్లు మేడారం ప్రాంతంలో గాలి, ఒక విపరీతమైనటువంటి గాలి వచ్చి మరి చాలా 100 ఏళ్ల నాటి చెట్లు కూడా ఈసారి మొత్తం కూలిపోయినాయి. తర్వాత జంపన్న వాగు చుట్టుపక్కల కూడా వరద బీభత్సం వచ్చింది. ఒక ఊర్లో మొత్తం ఇండ్లు లేచిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ సందర్శించుకొని మేము ఇక్కడికి మరి రావడానికి కూడా వాస్తవానికి రస్తా లేదు. ఈ అటు మహబూబాద్ నుంచి, మరిపెడ నుంచి రస్తా కట్ అయింది, రావడానికి ప్రయత్నం చేసినాం. ఇట్లా గూడూరు నుంచి రావడానికి కూడా ప్రయత్నం చేసినాం. జమాన్లపల్లి దగ్గర కూడా ఆపింది. అయినా కూడా ఇంకొక రూటు వెతుక్కొని మురళీ నాయక్ గారు, నేను రాత్రి ఇక్కడికి వచ్చి సంబంధిత అధికారులందరినీ కూడా మరి పిలిచి రివ్యూ చేసి అలర్ట్ చేసి ఇంకా ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. నిన్న ఉదయం నుంచి కూడా ఎప్పటికప్పుడు మేము కలెక్టర్ గారితో, ఎస్పీ గారు, సీఎం గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, మరి వివిధ శాఖల మంత్రులు, మరి అదేవిధంగా మన సిఎస్ గారు ఎప్పటికప్పుడు జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారికి కొన్ని సూచనలు చేస్తూ
ప్రజల్ని కాపాడే ప్రయత్నం జరిగింది. వాస్తవానికి మనం ఎప్పుడు కూడా ఊహించని విధంగా వర్షపాతము ఈసారి మహబూబాద్లో కూడా పెద్ద ఎత్తున నమోదవడంతో ఊహించని విధంగా రోడ్ల మీదకి నీళ్లు రావడంతో మరి కురివి మండలంలోని సీతారాం నాయక్ తండ కూడా పక్కన ఉన్నటువంటి వాగు మొత్తం కూడా ఊరు చుట్టూ కమ్ముకొని ఊళ్ళకి నీళ్లు రావడం జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా వారందరూ కూడా సేఫ్గా ఉన్నారు. ఇప్పుడు ఇందాక ఆ ఊరికి వెళ్ళడం జరిగింది. మహబూబాద్ పట్టణంలో కూడా పెద్ద ఎత్తున వరద బీభత్సం సృష్టిస్తారు. దానికి ఇవన్నీ మనం చూసినప్పుడు చెరువులు ఎక్కడ ఉండాలో అక్కడ చెరువులు లేకుండా చెరువులలో కట్టడాలు జరిగినాయి. మరి వాగులను డైవర్ట్ చేసే విధంగా నిర్మాణాలు జరిగినాయి. ఇవన్నింటి దృష్ట్యా ఒక దిక్కేమో అత్యధిక వర్షపాతము, సేమ్ టైంలో ఎట్లా వచ్చిన నీళ్లు మరి వాగుల్లోకి లేదా చెరువుల్లోకి పోకుండా అవన్నీ ఎక్కడికక్కడ కబ్జాలకు గురి కావడంతో ఇండ్ల మీదకి నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి. ఇదొక ఉదాహరణ కనుక చూస్తే అడవులు తరిగిపోయిన తర్వాత అడవుల నుంచి కోతులు కనుక ఊర్ల మీదకి వస్తున్నాయి, జంతువులు ఊర్ల మీద ఇతర. ముఖ్యంగా ప్రజలకు రైతులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి, ఇలాంటి కష్టకాలంలో గుండె నిబ్బరంతో సమయంతో మనమందరం ఫస్ట్ మనల్ని మనం కాపాడుకుంటూ ఇతరులకు చేయూతనిస్తూ ఇలాంటి విలయాల నుండి విపత్తు నుంచి ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇటు అధికార యంత్రాంగం కూడా ఎక్కడికక్కడ పోలీస్ కానీ కలెక్టర్స్ కానీ ఇతర కింది స్థాయి ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, ఎస్ఐలు, సిఐలు, సెక్రటరీలు అందరూ కూడా వాస్తవానికి మొన్నటి నుంచి ఇదే పనిలో ఉన్నారు. కానీ ఊహించని విధంగా ఇటు వస్తుంది వర్షపాతం. అంటే మొన్న చూస్తే ప్రెడిక్షన్ అసలు ఈ కాలువ అది చిన్నగా మొత్తం